సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హైదరాబాద్లో శుక్రవారం రోజున వర్ష బీభత్సమే కొనసాగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ప్రాంతం కూడా ఇది సికింద్రాబాద్ ప్రాంతంలో హైడ్రా కమిషనరే ఏకంగా బోట్లతోని లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద భారీ వర్షం పడింది అనేది. ప్యాట్నీ నాలా పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం ఇది పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన్నే రంగంలోకి దిగి పరిశీలించి చర్యల్ని కూడా సహాయక చర్యల్ని కూడా దగ్గరండి చూసుకుంటున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో పైగా కాలనీ మనం చూస్తోంది ఇప్పుడు పూర్తిగా నీట అయితే మునిగిపోయింది. డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్నీ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అట్లాగే పూర్తిగా హైదరాబాద్ అంతటా కూడా భారీ వర్షం దంచి కొట్టింది. పూర్తిగా మేఘాలన్నీ కూడా నల్లటి మేఘాలు మధ్యాహ్నం పూట పూర్తిగా హైదరాబాద్ అంతటా వ్యాపించడం, కుండపోత వర్షం పడ్డం. దీంతో ఈ లోతట్టు ప్రాంతాలు మనం చూస్తోంది ఇప్పుడు కేవలం ప్యాట్నీ సెంటర్కి సంబంధించి సికింద్రాబాద్ సెంటర్కి సంబంధించిన ప్రాంతమే, కానీ సిటీ అంతటా కూడా చాలాసేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. భారీ ట్రాఫిక్ జామ్, అట్లాగే నరకం చూసిండ్రు. ఎందుకంటే అఫ్కోర్స్ మధ్యాహ్నం పూటనే వర్షం పడ్డది, బట్ ఆ మధ్యాహ్నం పూట పడినటువంటి వాన కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి రోడ్లపైన అక్కడ నీళ్లు నిలిచిపోవడం, ట్రాఫిక్కి పూర్తిగా అంతరాయం కలగడం, చాలాసేపు అసలు ట్రాఫిక్ మూవ్ కానటువంటి పరిస్థితి. మాసప్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజుల రామారం, కుకట్పల్లి, హఫీజ్పేట్ ఈ ప్రాంతాల్లో అయితే అత్యంత భారీ వర్షం, హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. వర్షాకాలం వస్తే చాలు కొన్ని కాలనీస్ ఉంటాయి, అంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి కాలనీస్, అట్లాగే నాలాలు ఆనుకొని ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా ఇట్లనే నీట మునుగుతూ ఉంటాయి. అండ్ 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం దంచి కొట్టింది. కాబట్టి ఇప్పుడు ప్యాట్నీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి పైగా కాలనీని మనం చూస్తూ ఉన్నాం. సో ఎవ్రీ టైం ఇదే జరుగుతోంది, నీట మునిగిపోతున్నాయి మా ఇళ్ళన్నీ కూడా అనేసి చాలా టైమ్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్యాట్నీకి సంబంధించిన ఈ నాలా విస్తరణకు సంబంధించి హైడ్రా ఎప్పటి నుంచో చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేసినటువంటి పరిస్థితిలో ఈ హౌస్ ఓనర్స్ ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు ససేమిరా అనడం, మేము నాల మీద కట్టలేదు, ఇది మేము కొనుక్కున్నటువంటిది లీగల్లీ అని ఆరోపణ కూడా చేస్తున్నారు. ఈ నాలా విస్తరణలో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఒక ఇంటి యజమాని పనులను అడ్డుకుంటున్నారు మనం చూడొచ్చు. అండ్ గత ఏడాది మాదిరిగానే ఈ సమస్య ఈసారి కూడా తలెత్తింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నాలా మీద ఈ ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి ఇది జరుగుతోందని స్థానికులు చాలా టైమ్స్ ఫిర్యాదు చేసిండ్రు. సో ఇప్పుడైతే ఈ నీటితో నిండినటువంటి ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో ప్రస్తుతం తరలిస్తున్న పరిస్థితి. అక్కడ కరెంట్ లేదు, చాలాసేపటి నుంచి కూడా చీకట్లో ఈ డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ అలాగే మాన్సూన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా రంగంలోకి దిగాయి. హైడ్రా కమిషనర్ వీళ్ళని దగ్గరుండి బోట్ల సహాయంతో బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ హైడ్రా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరిగిన తర్వాత అంబర్పేట బతుకమ్మ కుంటకి ఇప్పుడు జలకళ వచ్చింది, పూర్తిగా చెరువు నిండిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రసూల్పురాలోని పైగా కాలనీ, విమాననగర్ అక్కడ వరదనైతే పూర్తిగా లోతట్టు ప్రాంతంగా ఉండడం, నాలాకి ఆనుకొని ఉండడంతో అక్కడ నాలా పైన కూడా చాలా ఆక్యుపెన్సీస్ జరగడంతో నీళ్లు ఎటు పోలేక రోడ్లన్నీ నిండిపోయాయి. అట్లాగే నీళ్లు అన్నీ కూడా ఇళ్లల్లోకి చేరిన పరిస్థితి. కార్ల షోరూంలోకి 4 అడుగుల మేర వరద చేరిపోయింది. అందులో పనిచేస్తున్న 30 మంది కార్మికులు కూడా అందులో చిక్కుకున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీస్, డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులు, షోరూమ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వాళ్ళని బోట్ల సహాయంతో అక్కడి నుంచి బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి ఇప్పుడు షోరూమ్ వెనక వైపు నుంచి కార్మికులను తరలిస్తూ ఉన్నారు. సో బోట్ల ద్వారా
వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే సీరియస్గా జరుగుతున్న సిచ్యువేషన్. మీరు చూడండి ఒకసారి, కంప్లీట్లీ నడుములోకి నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నీటిలోనే ఈ సిబ్బంది అంతా అక్కడ దాకా వెళ్ళి వీళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం జరుగుతోంది. సో ఎప్పుడైనా సరే గంట సేపు, అర్ధగంట సేపు భారీ వర్షం పడితే చాలు హైదరాబాద్ ఇట్లాంటి చెరువులనే తలపిస్తుంది. ఇది కొన్నేళ్ల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం. అండ్ దీనిపైన కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, అండ్ అట్లాగే ఈ హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఇప్పుడు బోట్ల సహాయంతో ఏదైతే ప్రాంతాన్ని రెస్క్యూ చేస్తున్నారో అక్కడ ఏమైనా జరగచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు. బికాజ్ మళ్ళీ రెయిన్ అలర్ట్ ఉంది. అర్ధరాత్రి అట్లాగే రేపు తెల్లవారుజాము వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేపథ్యంలోనే అధికారులను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసిన సిచ్యువేషన్. You are from Patni family. 1 second, and why? Yeah, she's from Patni family. Because of you, everybody is now facing the problem, right? Because just you have encroached the nala. This is, see, right? In case you have not encroached, you can claim the compensation, right? Who stopped you? But because of you, the whole inundation is happening now. I'm sorry because of you people. No, sir, the inundation is because of that. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు